సరే అలాగే కొన్ని కొత్త కొత్త రోగాలు కూడా వస్తున్నాయి జనాలకి. సన్నగా ఉన్న వాళ్ళకి ఫ్యాట్ ఉండదని చాలా మంది అపోహపడుతుంటారు. కానీ ఈ మధ్య కాలంలో టెస్ట్‌లో సన్నగున్న వాళ్ళకి ఫ్యాట్ ఉంటుంది. లావుగున్న వాళ్ళకి ఫ్యాట్ ఉండట్లేదు. ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది సార్ అసలు? సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీనిలో సన్నగున్న వాళ్ళు హార్ట్ అటాక్స్ లోనవుతున్నారు. కారణము ఫ్యాట్ అక్యుములేషన్ అని చెప్పేసి మనం కామన్‌గా అనుకుంటాం. సన్నగా లావుకి సెరం అంటే బ్లడ్ లోపలి సెరం కొలెస్ట్రాల్స్ సంబంధం లేదు. యూజువల్గా మెటబాలిక్ యాక్టివిటీలో లివర్ నుంచి ఎప్పుడైతే డివైడ్ అయ్యి సప్లై అవుతుందో ప్రోటీన్స్, ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్ సబ్సిక్వెంట్గా డివైడ్ అయ్యి ఎనర్జీ లెవెల్స్లో కొన్ని పోతుంటాయి. అంటే గ్లూకోజ్ లెవెల్స్లో కొన్ని సప్లిమెంట్స్ ఇస్తాయి, కెమికల్ లెవెల్స్లో కొన్ని సప్లై అవుతాయి, కొన్ని మినరల్స్ లెవెల్స్లో రీడిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఎప్పుడైతే రీడిస్ట్రిబ్యూట్ అయినప్పుడు సన్న వాళ్ళలో కొంతమందిలో యూజువల్గా వాళ్ళ జీన్స్ ప్రకారం సన్నగానే ఉంటారు. కానీ వాళ్ళు తీసుకునే డైట్ ప్రకారం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఆ మెటబాలిక్ యాక్టివిటీ ద్వారా ఎప్పుడైతే ఫ్యాటీ యాసిడ్స్ కణాలు ఉంటాయో అవి మనకు రక్తంలో సెరంలో ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనం లివర్ నుంచి అవి డిస్పర్స్ అయినప్పుడు అవి రక్తం ద్వారానే మళ్ళీ కోట్ల కణాలకు చేర్చి ఎనర్జీని ఇస్తాయి. ఎప్పుడైతే ఈ యొక్క సన్నగున్న వాళ్ళల్లో కూడా ఎప్పుడైతే మెటబాలిక్ యాక్టివిటీలో ఫ్యాటీ సెల్స్ ఎక్కువగా మనకు రక్తదంలోకి వస్తాయో అవి నార్మల్గా బిలో 200 ఉండాలి. కానీ ఎబో 200 ఉండడం అంటే ఆ వ్యక్తిలో అధికంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ఆ కొలెస్ట్రాల్ సెల్స్ పోయి ఒక రక్తనాళాల్లో బ్లాక్ చేసి అది గుండె రక్తనాళాల్లో బ్లాక్ చేసి హార్ట్ అటాక్ తెస్తున్నాయి. సో అది సన్నగున్న వాళ్ళలో ఎందుకు వస్తుంది హార్ట్ అటాక్, సన్నగున్న వాళ్ళలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎందుకు పెరుగుతున్నాయి అంటే కారణం ఇది. సో ముఖ్యంగా ఇందులో ఏమవుతుందంటే బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, హార్ట్ స్ట్రోక్స్ కానీ, లంగ్ స్ట్రోక్స్ కానీ ఈ ఫ్యాట్ వల్ల రావచ్చు, ఎయిర్ ఎంబాలిజమ్స్ వల్ల రావచ్చు. కొన్ని ఫ్యాట్ ఎంబాలిజంలో మోస్ట్ కామన్ మనం యాక్టివిటీ చూస్తాం. ఎప్పుడైతే రక్తనాళంలో ఈ ఫ్యాట్ సెల్స్ అక్యుములేట్ అవుతాయో దాని చుట్టూ టిష్యూ కవరేజ్ పెరిగిపోతుంది. దానివల్ల ఆ రక్తనాళం మూసుకుపోయే ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే రక్తనాళం మూసుకుపోతుందో చివరిన గుండె కండరాలకు ఏదైతే రక్తం అవసరమో గుండె కొట్టుకోవడానికి ఆ గుండె కొట్టుకోవడానికి కండరాలు అవసరము, కండరాలకి రక్తం అవసరము. ఆ రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు ఆ కండరాలు పనిచేయకపోవడం వల్ల గుండె ఆగిపోవడం జరుగుతుంది. సో ఇలా మనం రెగ్యులర్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ బిలో 200 మెయింటైన్ చేయగలిగితే మనకు ఈ యొక్క ఉత్పత్తి కణాలలో ఆపే ఆస్కారం. అబ్సల్యూట్లీ దీనికి అటరోస్టాటిన్ టాబ్లెట్స్ అని ఉన్నాయండి. ఆ టాబ్లెట్స్ వల్ల మనం బ్లడ్ లెవెల్స్ని కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేసే ఆస్కారం ఉంటుంది. కానీ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ డైలీ మార్నింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామం, యోగా, మెడిటేషన్ వీటితో పాటు మనం తీసుకునే డైట్ కూడా చాలా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఎక్సెసివ్ ఈవెన్ మీరు తీసుకునే ఆయిల్ ఫుడ్స్ కానీ లేకపోతే ఎక్సెసివ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ జీడిపప్పు లాంటి దాంట్లో కూడా మనకు ఎక్కువగా కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో కొన్ని తీసుకునే మీట్ వలన కూడా మనకు కొలెస్ట్రాల్ పెరిగే ఆస్కారం ఉంటుంది. ఫిష్లో కొంత మేరకు మనకు తక్కువ ఉంటుంది, ఆకుకూరల్లో ఉండదు. సో ఇలా మనం కొన్ని స్పెసిఫిక్ ఫుడ్ మెటీరియల్స్ను వాడుకోవాలి. సో తద్వారా మనకు ఈ యొక్క కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా చూడాలి. సన్న వాళ్ళల్లో కూడా, పొట్ట లేని వాళ్ళల్లో కూడా హార్ట్ అటాక్స్ మెయిన్గా రావడానికి కారణం ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోయి రక్తనాళాలు బ్లాక్ అవడం. దానికి తోడుగా వాళ్ళకు స్మోకింగ్, ఆల్కహాల్ అలవాట్లు ఎక్కువ ఉండటం వల్ల కూడా ఈ బ్లాక్ ఎఫెక్ట్స్ పెరిగిపోయి వాళ్ళకి హార్ట్ అటాక్స్ రావడం. సో కోమార్బిడ్ డిజీజ్ లాంటి బీపీ, షుగర్, ఇతరతర రోగాలని కంట్రోల్లో పెట్టుకోవాలి. కొలెస్ట్రాల్ కన్జంప్షన్ జాగ్రత్తగా, కొలెస్ట్రాల్ లెవెల్స్ మెయింటైన్ చేస్తూ జాగ్రత్తగా కాపాడుకుంటే మనకి ఎలాంటి సమస్యలు కూడా రావు.